హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇల్లు ఇల్లాలు. ఈరోజు మనం తయారు చేస్తున్న మష్రూమ్ కర్రీ అండి. ఇది చాలా సింపుల్, చాలా బాగుంది. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చెప్పండి. దీనికోసం 1/2 kg మష్రూమ్ తీసుకున్నాను. దాని మీద గోధుమ పిండి వేసుకొని గట్టిగా రుద్దుకున్నాను. ఇలా రుద్దుకోవడం వల్ల దాని మీద ఉన్న బంక మచ్చలు పోతాయండి. వీటిని అన్నింటినీ తీసుకొని నీళ్ళల్లో వేసుకొని కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఇలా 2గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేయాలండి. ఇది 2గా కట్ చేసుకుంటే సరిపోతాయి. మరీ ఎక్కువ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కట్ చేసుకుంటే కూడా సన్నగా కట్ చేసుకున్న మనకి బాగా కరిగిపోతాయండి ఉడికించినప్పుడు. తర్వాత కట్ చేసుకున్న తర్వాత కూడా కడిగేసి వీటిని ఒక పెన్నులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల వీటిలో నీళ్ళు వస్తాయండి. ఇలా నీళ్ళు వచ్చాక సగం ఉడికిందని అనిపించాక సగం ఉడికిన తర్వాత తీసి వాటిని పక్కన పెట్టుకోవాలండి. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసి కట్ చేసుకున్నానండి. ఇలా పక్కన ఇంకొక గిన్నెలో తీసుకోవాలండి నీళ్ళంతా కూడా. అప్పుడు ఆ నీళ్ళు కింద వంపేయాలి. ఇప్పుడు ఇంకొక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర కూడా వేసుకోవాలండి. మనకి ఇంట్లో మసాలా వడి ఉంటే మసాలా వడిని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని వేగనేయాలండి. ఇందులో ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి. నేను 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. అందులో పచ్చిమిరపకాయలు, అందులో కొంచెం పండు మిరపకాయలు వేసుకున్నానండి. అందులోనే ఒక 10-15 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగాయి కదండి, అందులోనే ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా వేసి పచ్చివాసన వేదాకా వేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ అంతా కూడా వేసుకొని వేగనిచ్చి కొంచెం పైన గరం మసాలా కూడా వేసుకున్నాను 1/2 teaspoon వరకు. తర్వాత తీసి పక్కన పెట్టుకున్న మష్రూమ్లు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు కూడా ఈ మష్రూమ్లు నీళ్ళు వచ్చాయి. వాటినన్నింటినీ నీళ్ళు పడవేసి ఓన్లీ మష్రూమ్సే తీసుకున్నాను. వీటిని కూడా మళ్ళీ ఒక 4-5 నిమిషాలు అలా వేయించుకున్నానండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఉప్పు, కారం అంతా బాగా పడుతుంది మష్రూమ్కి. ఇందులో మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసి ఉడికినిచ్చాలని బాగా. ఇలా ఉడికేటప్పుడు పైన మూత పెట్టుకోకూడదండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న నీచు వాసన అంతా కూడా మళ్ళీ తిరిగి అందులోనే పడుతుంది. అందుకని నేను పైన మూత పెట్టినండి. తర్వాత లాస్ట్లో గట్టిపడ్డాక కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. నేను రాయలసీమ సంగటి చేశానండి. దాంతోపాటు అందరం తిన్నాము. మీకు సంగటి ఇష్టం లేకపోతే అన్నంలో కానీ చపాతీలో కానీ తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి.